ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా 84వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కోరహు కుమారులు దేవుని యొక్క మహిమను తెలుసుకున్నారు. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం గ్రహించగలిగారు. ఆయన సన్నిధిలో మరి ఎలాగైతే మరి సస్యశ్యామలంగా ఉన్నారో, అంతా సమృద్ధిగా ఉన్నారో, వారు ఎలాగ పోషింపబడారో వాళ్ళు చక్కగా వివరించుకున్నారు. అది మనకు తెలియపరుస్తున్నారు. ఇది ఒక జీవిత సాక్ష్యం. ఇది ఏదో కావాలని రచించిన విషయాలు మాత్రం కాదు. ఇది వారి జీవిత సాక్ష్యంగా వారు మన ముందు పెట్టారు. ఈ జీవిత సాక్ష్యం మన పట్ల కూడా నెరవేర్చాలని ఇంతకాలం దేవుడు మన కోసం సిద్ధపరిచున్నాడు. ఇది మన కోసమే అన్నది మనం తెలుసుకుందాం. దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం ఉంది. నీ నివాసములు ఎంతో రమ్యములు, మరియు కూడా బలాభివృద్ధి ఉంది, ఆయన పోషించేవాడని వారు చక్కగా రాసుకున్నారు. ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు మనకి సూర్యుడిగా ఉన్నాడు. ఎలాగైతే వెలుగునిచ్చి జీవాన్నిచ్చి మనకు మార్గం చూపుతుందో, మరి ఎలాగైతే ఒక రాత్రి గడిచిపోయి, చీకటి గడిచిపోయి, ఎదురుచూపులు గడిచిపోయి, బాధలు గడిచిపోయి కొత్త ఉదయం దయచేసినట్లుగా, మరియు ఆయన మనకి క్షేమం మాత్రమే మరియు ఘనత మాత్రమే నిర్ణయించి పెట్టినాడు. మరియు కూడా ఏ మేలు కొదువ లేదు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి, ఆయన ప్రేమించు వారి కోసమే మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. మనకి సమకూర్చి జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నీరసంగా ఉండి, లేకపోతే స్లోగా ఉండి, డల్గా ఉన్న మనకి లెగవండి, మనం ఉద్యోగం పొందండి, నీ నివాసములు ఎంతో రమ్యములు, నీ నివాసముల్లో సంతోషం ఉన్నది అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుని వాక్యం మనకి ధైర్యం కలుగజేస్తుంది. ఆయన మనకి సూర్యుడు లెగవమని, జీవమును కలుగజేయమని, జీవాన్ని తీసుకోమని, ఉద్యోగం కలిగి ముందుకు సాగమని, రాత్రి గడిచిపోయింది, చీకటి గడిచిపోయింది అని ముందుకు సాగమని చెప్పబడుతున్న వాక్యం ద్వారా ఈరోజు మనం ధైర్యపరచబడాల్సిన అవసరం ఉంది. మనకు కేవలం క్షేమము నెమ్మది ఉన్నది మాత్రమే అనేది గ్రహించుకోవాలి. ఇది మనం తీసుకున్నప్పుడు మనం గ్రహించగలుగుతాం. మన ఎదురుగా ఉంది. దేవుడు బలవంతంగా దేవుడు మనం తీసుకొని అది మన సొంతం చేసుకొని దేవుని స్తుతిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీవు మాకు కేడమును ప్రభా మరి సూర్యుడిలాగా ఉన్నావు తండ్రి. ఏ మేలు కూడా కొదువు చేయకుండా ఉంచినందుకు నీకు వేలాది వందనాలు. ఇంత దానికి ఎదురు చూపులు చూసి ప్రభు ఏమి జరగలేదని ఎదురు చూస్తున్నాం నాయన. నీ యొక్క మేలులు మా ముందు ఉన్నాయి అన్నట్లుగా మా కనులను తెరవండి ప్రభు. నీ యొక్క అద్భుత కార్యాలు మా కళ్ళకు చూపించమని తండ్రి, కేవలం నీ నామమే మహిం పొందునుగా కానీ నిన్ను మహింపరుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.